హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను ఫ్రెండ్స్. అదేంటి అంటే మన అందరికీ తెలిసిందే, మనం ఎండాకాలంలోకి వచ్చేసాము. ఈ ఎండాకాలంలో శరీరము తరచుగా డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అండ్ బయటికి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా సన్ స్ట్రోక్ అనేది చూస్తూ ఉంటాము. పర్టికులర్గా మధుమేహ వ్యాధిగ్రస్తుల గురించి కూడా కొన్ని టిప్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ శరీరంలో పాలియూరియా అనే ఒక సిమ్టమ్ ఉంటుంది. అస్తమానం ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్తూ ఉంటారు. సో అటువంటి వారు కూడా డ్రింక్స్కి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలంటే బాడీ కూలింగ్ చేసే డ్రింక్స్ తీసుకోవాలి. అదేవిధంగా నార్మల్ పీపుల్ కూడా ఎట్లాంటివి తీసుకోవాలనేది ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎండలు అనేవి చాలా విపరీతంగా ఉండబట్టి మనం ఏ దుకాణాల్లోకి వెళ్ళినా కూడా కూల్ డ్రింక్స్ అనేవి సహజంగా కనిపిస్తూ ఉంటాయి. అవి తీసుకొని తాగేస్తూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అందులో ఎక్కువ హై క్యాలరీస్ ఉంటాయి, హై షుగర్స్ ఉంటాయి. ఆ షుగర్ ఉండడం బట్టి ఒకవేళ కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు కనుక అది తీసుకున్నట్లయితే కనుక వాళ్ళలో ఇంకా గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడం జరుగుతుంది. సో మరి అలాంటి వాళ్ళు ఏదన్నా షుగర్ వ్యాధి ఉన్నా లేకపోతే నార్మల్ పీపుల్ ఎండాకాలంలో ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవాలనేది నేను మీతో చెప్తాను ఫ్రెండ్స్. మొదటిగా మన ఇంట్లో దొరికేదే మజ్జిగ, బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ అనేది బెస్ట్ సోర్స్. బటర్ మిల్క్ కన్నా కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చెమట రూపంలో బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ లూజ్ అయిపోతాయి. అదేవిధంగా బాడీలో ఉన్న నీరు అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం వల్ల శరీరంలో నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో వాటర్ కాకుండా ఈ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా మరి ఎట్లాంటివి తీసుకోవచ్చు అంటే బటర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. మజ్జిగ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మజ్జిగతో పాటు ఇంకా చూడాలి అంటే కనుక మనకు కొబ్బరి నీళ్ళు అనేవి కూడా పుష్కలంగా దొరుకుతాయి. అదేవిధంగా షుగర్ కేన్ జ్యూస్ కూడా ఎక్కువగా దొరుకుతుంది ఎండాకాలంలో. అదేవిధంగా వాటర్ మిలాన్స్, పుచ్చకాయలు కూడా ఎక్కువగా దొరుకుతాయి. ఇవన్నీ బాడీని కూల్ చేసే జ్యూసెస్ అనమాట. చక్కగా దీంతో పాటు కీరా కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ కీరా జ్యూస్ చేసుకోవచ్చు. కీరాని ముక్కలుగా కూడా అయినా తీసుకోవచ్చు. అందులో ఉన్న వాటర్ కంటెంట్ తీసుకుంటే బాడీని రీహైడ్రేట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్. సో ఉద్యోగస్తులైనా లేకపోతే వ్యాపారస్తులైనా ఎవరైనా ఒక బాటిల్లో చక్కగా మజ్జిగ పోసుకొని అందులో ఒక నిమ్మకాయ, కొంచెం సాల్ట్ వేసుకొని వాళ్ళు క్యారీ చేయొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు. స్టూడెంట్స్ అయినా, స్కూల్ గోయింగ్ పిల్లలైనా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కూడా ఈజీగా యాక్సెస్ చేయడానికి, చక్కగా తీసుకెళ్ళడానికి మజ్జిగ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. అందరి ఇళ్లలో దొరికేదే. చక్కగా మనం నిమ్మకాయ రసం కూడా తీసుకోవచ్చు. సబ్జా గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సబ్జాలు వాటర్లో నానబెట్టి అందులో లెమన్ పిండుకొని అది కూడా తీసుకోవచ్చు. లేదా మన ఇంట్లో పుదీనా కూడా చాలామంది ఇళ్లలో ఈ మధ్యన పెంచుతూనే ఉన్నారు. పుదీనా ఆకులను కూడా మనకి వేస్తే పుదీనాకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లెమన్ వాటర్లో ఈ పుదీనాను కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాడ్ చేసి దానిలో మనకి లెమన్, పుదీనా, అదేవిధంగా సబ్జాలు, కొంచెం సాల్ట్ వేసుకొని మనం క్యారీ చేయొచ్చు. ఇవన్నీ కూడా మన బాడీకి నష్టాన్ని కలిగించేవి కాదు, కానీ మన బాడీకి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతాయి. అదేవిధంగా లెమన్ వాటర్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు చూసినట్లయితే అందులో ఎక్కువగా మనకి సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మధుమేహ వ్యాధిగ్రస్తులు అయితే కనుక ఈ కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే లేత కొబ్బరిలో ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి లేత కొబ్బరి ట్రై చేయొచ్చు. అదేవిధంగా లేత కొబ్బరి నీళ్ళు, అదేవిధంగా బటర్ మిల్క్ కూడా వాళ్ళు క్యారీ చేయొచ్చు ఫ్రెండ్స్. సో బెటర్ కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దానివల్ల షుగర్ కంటెంట్ పెరుగుతుంది. అదేవిధంగా అందులో కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. అది ఎవరి ఆరోగ్యానికైనా హానికరమే. కాబట్టి కూల్ డ్రింక్స్ని పక్కన పెట్టేసి మన న్యాచురల్గా దొరికే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, మంచినీళ్ళు, నిమ్మకాయ రసము, అదేవిధంగా వాటర్ మిలాన్ జ్యూస్, కీరా, ఇట్లాంటివన్నీ కూడా మీరు డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా బాడీకి అనేది శక్తి లభిస్తుంది. నీరసం రాకుండా కూడా అది ప్రివెంట్ చేస్తుంది, రీహైడ్రేట్ అయ్యేలాగా చేస్తుంది. ఇంకో 2 టిప్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వర్షాకాలం అనే కాకుండా ఎండాకాలంలో కూడా
బయటకు వెళ్ళినప్పుడు అంబ్రెల్లా యూజ్ చేయండి. సో దట్ సన్ లైట్ అనేది డైరెక్ట్గా మీద పడకుండా ఆ యూవీ రేస్ పడి దానివల్ల రకరకాల స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. అవి రాకుండా ఉండడానికి మనం అంబ్రెల్లా యూజ్ చేయాలి. అండ్ ఎండాకాలంలో కాటన్ దుస్తులే ధరించండి. కాటన్ దుస్తులు ఎక్కువగా చెమటని పీల్చడానికి ఉపయోగపడతాయి. అండ్ లూజ్ దుస్తులే వేసుకోవాలి. టైట్ ఫిట్టెడ్ క్లోత్స్ వేసుకుంటే అది చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉన్న కాటన్ క్లోత్స్ సమ్మర్లో యూజ్ చేయండి. అదేవిధంగా నేను చెప్పిన డ్రింక్స్ అన్నీ కూడా సమ్మర్ డ్రింక్స్, కూలింగ్ డ్రింక్స్ కాబట్టి ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. సో సన్ స్ట్రోక్ రాకుండా మీ బాడీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలామందికి మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.